సో విద్య అనేది చాలా గొప్ప విషయము. విద్య ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. ఆ విద్యని, ఆ విద్యా వ్యవస్థని ఎందుకంత చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం? నేను చూసినటువంటి వ్యవస్థలో, ఈ విద్యారంగంలో, ఇంటర్మీడియట్ వ్యవస్థలో పూర్తిగా కార్పొరేటు కబలించి వేస్తుంది విద్యా వ్యవస్థని. ఈ ఎమ్మెల్సీగా నేను నిర్ణయించుకొని రాకముందు జస్ట్ ఒక కాలేజీకి వెళ్ళాను. వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఆ ప్రిన్సిపల్ని, నేను వాష్రూమ్కి వెళ్ళాలమ్మా అని అడిగితే ఆవిడ ముఖం అంతా చాలా చిన్నపోయింది. ఏంటండి నేను వాష్రూమ్కి వెళ్ళాలని అడుగుతున్నాను అంటే ఆవిడ, మేడం మాకు వాష్రూమ్ లేదన్నారు. సరే స్టాఫ్కి లేకపోయింది, స్టూడెంట్స్ కన్నా ఉండుంటుంది కదా, అక్కడ వెళ్తాను. అది సారీ మేడం, మేము పెట్రోల్ బంకుకి వెళ్తున్నాము, అక్కడ పెట్రోల్ బంక్లో టాయిలెట్స్ ఉంటాయి కదా, మనం అక్కడికి వెళ్ళి యూజ్ చేస్తున్నాము, మాకు కూడా కడతామని చెప్పి అంటున్నారు అని అన్నప్పుడు ఎటుపోతుంది ఈ వ్యవస్థ అనిపించింది. గర్ల్స్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ గర్ల్స్ కాలేజ్, ఎక్కడైతే మనం అనుకుంటామో మంచి వ్యవస్థ ఉండాలి అని, ఒక పక్కనేమో బేటీకో బచావో బేటీకో పడావో అంటున్నారు. ఎక్కడ పడాయిస్తున్నారు?